జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కర్ గారు పోటీ చేస్తున్నారు. 100% గెలుపు ఖాయమనేది మాకు తెలుస్తూ ఉంది. టెక్నికల్గానే మిగిలి ఉంది. రేపు 2వ తేదీ 3వ తేదీ ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. నరేంద్ర మోదీ గారు ఈ 10 సంవత్సరాలలో ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి మాట్లాడని అబద్ధాలు ఇలా గాడిద గుడ్డు బీజేపీ ఏమి ఇచ్చిందంటే 10 సంవత్సరాలలో కరోనా ఇచ్చింది. 10 సంవత్సరాలలో ఏం చేయలేని వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టి దాదాపు ఒక ప్రధానమంత్రి వస్తే అటల్ ఫ్లాప్ మీటింగ్ 1000 రూపాయలు ఇచ్చి జనాలను బతిమలాడి బిజినెస్ పట్టేదైన 10 సంవత్సరాలు మన దగ్గర ఎంపిక చేసిన అయినా ఏ ఒక్కరోజు జైరాబాద్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కడన్నా అభివృద్ధి గురించి మాట్లాడిన పాపాన పోలేదు. మళ్ళీ ఈసారి వచ్చి మళ్ళీ నాకు ఇంకోసారి ఓటేయండి. 10 సంవత్సరాలు నేను బీఆర్ఎస్లో ఉన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ చేంజ్ చేసి బీజేపీ పార్టీలో ఉన్నా, బ్రిటిష్ పార్టీలో ఉన్నా. ఏదైతే ఇవాళ జరుగుతున్న ఎన్నికలు ఇది ఆషామాషి ఎన్నికలు కావు. నాథ్రామ్ గాడ్సేకి వారి ఆలోచనలకు ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆలోచనలకు నాథ్రామ్ గాడ్సేకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఇంతకుముందు అనేక ఎన్నికలు జరిగినాయి. అబ్కే బార్ 400 పార్ 400 సీట్లు కనుక భారతీయ జనతా పార్టీ కనుక వస్తే 2029లో మళ్ళీ మీకు ఓటు హక్కు ఉండదు. 34లో చైనా రాజరిక పరిపాలన అయిపోతుంది. అందరికీ తెలుసు, మన రేవంత్ రెడ్డి గారి సభలో నేను గజెట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి గజెట్ రూపంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. గజెట్ 13లో మరి ఆనాడు దీన్ని జాతీయ రహదారి చేసి మరి 4 లేన్ల రోడ్డు ఈ ప్రాంతానికి రావాలని నాందేడ్ అపోలాటు అక్కడ నాగపూర్లో పోవాలి అంటే చెప్పిన పని కూడా మేము తీసుకోవచ్చు. ఆనాడు నేను ఎంపీగా మరి నా ప్రయత్నం మరి ప్రభుత్వం వాళ్ళు ఉండొచ్చు, అది తెచ్చి మొదలుపెట్టింది ఎవరన్నది ముఖ్యం. ఇప్పుడు మా జైరాబాద్లో కేంద్రీయ విద్యాలయం తెచ్చాను నేను, అది 10 ఏళ్ల కింద తెచ్చాను. బీపాడి మన జూకల్లో మద్దూరు కేంద్రీయ విద్యాలయం తెచ్చాను. 10 సంవత్సరాలు చెప్పాడంట, ఇప్పటికో కేంద్రీయ విద్యాలయం తీయలేదు. వాటి మోడల్ స్కూల్సే కానీ మన 14-17 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఏది మన పార్లమెంట్ ఏరియా కూడా ఉంది, నూత మోర్గి ఉంది ఇక్కడ, అంటే మన కాన్ఫరెన్స్ అట్లా 15 మోడల్ స్కూల్. మోడల్ డిగ్రీ కాలేజ్ మన నారాయణగఢ్ చూసినారు కదా, మంచి మోడల్ డిగ్రీ కాలేజ్ మొత్తం కేంద్రం ఎదుగుతుంది. ఎల్లారెడ్డిలో సేమ్ మోడల్ ఉంది ఎల్లారెడ్డిలో. అంటే ఈ విధంగా రహదారుల విషయంలో కూడా నేను సంగారెడ్డి జహీరాబాద్ రెండు రహదారి అప్పుడు ఓన్లీ డబుల్ రోడ్ ఉండే, నేను ఎంపైన తర్వాత నేను ఫాలో చేస్తేనే అది అక్కడ రహదారి 4 మీటర్లు. అంటే ఇది కాకుండా అంటే 2 రహదారులు కూడా నా కృషి ఉంది. మరి అదే కాకుండా మెయిన్ ఇండస్ట్రియల్ జోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా కూడా అప్పుడు మా కాంగ్రెస్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మంజూరు